హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని పొలిటికల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మనకు కొత్త కొత్త అంటే రాజకీయ నాయకుల విషయంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. దాని మీద శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఫైన్. ఓకే. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు పొలిటికల్‌గా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయంటే అన్ని ఇన్ని రోజులు కామ్‌గున్నది. ఇప్పుడేమో రకరకాలుగా కొన్ని కొన్ని కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. పార్టీని మర్చిపోయిన వాళ్ళు కూడా ఆ పార్టీలో రంగప్రవేశం చేస్తున్నారు. ఎగ్జాంపుల్ షర్మిల గారు. కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే షర్మిల గారు కాంగ్రెస్‌లో రావటం అంటే స్వగృహ ప్రవేశమే. హ్మ్. అంటే గతంలో వాళ్ళ అన్నగారికి ముఖ్యమంత్రి ఇవ్వలేదని, లేదా వాళ్ళ అన్నగారిని జైల్లో పెట్టారని, వాళ్ళ నాన్నగారు లెగసీని కంటిన్యూ చేయకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేశారని అనేక ఆరోపణలు, నిందలు అన్నీ ఏసి బయటకొచ్చారండి. వాళ్ళ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్నగారు కూడా మొండి చేయి చూపించాడు ఆవిడకి. అందుచేత అన్నగారితోటి దూరం అయ్యి వేరే పార్టీ పెట్టుకుని తెలంగాణలో గట్రా తిరిగారు ఈ 2, 3 ఏళ్ల నుంచి. తర్వాత మళ్ళా కాంప్రమైజ్ అయ్యి ఉంటారో వాస్తవాలు తెలుసుకుని సరే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ స్వగృహ ప్రవేశం చేద్దామని అనుకుని ఉండొచ్చు. స్వగృహ ప్రవేశమే, దాంట్లో పెద్ద విశేషం లేదు. అయితే షర్మిల గారు వచ్చేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తా అంటే అది అంతవరకు అంత ఎక్కువ ఆశపడకూడదు. వాళ్ళు కూడా మనం కూడా ఎక్కువ ఆలోచన చేయకూడదు. ఓకే. అయితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఊపు వస్తుంది. ఇప్పటివరకు సెలబ్రిటీ లీడర్స్ తక్కువ ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా తులసిరెడ్డి గారు లాంటి సీనియర్ లీడర్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎవరికైనా చెప్పడానికి డిబేట్లకి పరిమితం అవుతూ ఉన్నారు. ఫీల్డ్లో కూడా ఆయన ఉన్న ప్రాంతం వరకు ఆయన గౌరవంగా ఉంటాడు. కానీ మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేసి జనాల్లో ఒక ఊపు ఉత్తేజం తీసుకొచ్చే నాయకత్వం అయితే లేదు. ఆ నాయకత్వం కూడా షర్మిల గారి వల్ల రాకపోయినా వాళ్ళ కేడర్లోని నాయకుల్లోని కొంచెం ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ అవసరం లేదండి, బాగానే ఉంది, ఇప్పుడు పర్లేదు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఆక్సిజన్ మీద ఉన్న పేషెంటు ఆక్సిజన్ తీసేస్తున్నామండి వాళ్ళ నుంచి, పర్లేదు బాగానే ఉంటుంది, మందులు వాడచ్చు, కొన్నాళ్ళు కోలుకుంటారు అని చెప్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. అయితే ఒకటి మాత్రం జరుగుద్దండి. ఏంటి సార్? షర్మిల గారు కాంగ్రెస్లోకి రావటం వల్ల కాంగ్రెస్ రేపు ఎన్నికల్లో పాల్గొనడం కానీ, రేపు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో సభలు పెట్టి వాళ్ళు ప్రజలకి ఏమైనా కొన్ని స్పష్టమైన హామీలు ఇచ్చి, లేదా విభజన హామీలు నెరవేరుస్తాం మేము అధికారంలోకి వస్తే సెంట్రల్లో ఇలాంటివి చెప్తే కొంతవరకు కాంగ్రెస్కి సానుకూలత వస్తుందండి. అంటే కంప్లీట్గా వాళ్ళ వైపు మొగ్గకపోవచ్చు, కానీ సానుకూలత ఏర్పడుద్ది. అంటే కాంగ్రెస్ వల్ల గాయపడ్డామని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ 10 ఏళ్లలోనూ ఆ గాయం అంటే అది ఒక కాలం మారినప్పుడు ఆ గాయం కూడా మానుతుంది. సహజంగా దానికి చికిత్స లేకపోయినా మానుతుంది, దాని అంతటా అదే మానుతుంది సెల్ఫ్ ఇమ్యూనిటీ వల్ల. అయితే ఇది ఇంకా కొంచెం తొందరగా మారినట్టే. కారణం ఏంటంటే బీజేపీ చిన్న గీత ముందు పెద్ద గీతలాగానే కాంగ్రెస్ విడదీసి పాపం చేసిందని భావించినప్పుడు పచ్చి మోసం చేశారు బీజేపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళకన్నా వీళ్ళేనయ్యనరా బాబు అనేటువంటి భావన వచ్చింది. అది మాత్రం వాస్తవం. బీజేపీ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు ప్రజలు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు బీజేపీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నా, ఫిజికల్గా మనకు కనపడుతున్నా అదృశ్యంగా వాళ్ళ వెనకాల బీజేపీ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, రాజ్యాంగ చట్ట వ్యతిరేక పరిపాలనకి కంప్లీట్గా అండగా నిలబడ్డ మోడీ గారు మనకు స్పష్టంగా వెనకాల అదృశ్య రూపంలో ఉన్నాడు అక్కడ వెనకాల. అది అందరికీ అర్థమవుతుంది. మానసికంగా ఫీల్ అవుతున్నారు అందరూ, ఇతను ఉన్నాడు వెనకాల, ఇతను లేకపోతే ఇటు దద్దమ్మ, అతను ఉన్నాడు కాబట్టి ఇలా చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్లోకి వచ్చిందో, రాజశేఖర్ రెడ్డి కుమార్తె కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గురించి అభిమానించిన వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే. కొత్తగా అతను ఏం తయారు చేయలేదు, ఎవరిని కార్యకర్తలను కానీ లీడర్ని బిల్డప్ చేయలేదు, ఎవరిని కేడర్ని తయారు చేసుకోలేదు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ని ఇన్స్టెంట్గా రెడీమేడ్గా వచ్చేసారు వాళ్ళంతా. అతనికి అదొక లక్కం అని జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇతనికి ఇంత మెజారిటీ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత అతను స్వయంకృతం చెడగొట్టుకున్నాడు. ఇతను వద్దురా బాబు ఇంకనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ప్రజలందరూ ఎప్పుడో దూరం అయ్యారు.
ఆయన కావాలనుకున్న వర్గాలన్నీ దూరమైనవి. మొత్తం కంప్లీట్ అన్ని సెక్షన్స్ దూరమయ్యారు. ఆఖరికి చివరికి వాళ్ళ నాయకులు కూడా నిరసన గళాల్లో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. టికెట్లు లేవు, గందరగోళం, అల్లకల్లోలం, కలకలం అంతా రేపేసుకున్నాడు. ఆయన స్వయంగా తేనెతుట్టిని కదిపేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కొంతమంది టీడీపీలోకి, జనసేనలోకి పోవడం చూస్తారు. గెలుపు అవకాశం ఉంది కాబట్టి. కొంతమంది ఏం చేయాలో పాలుపోకుండా ఇక్కడ ఉండలేక, అక్కడికి వెళ్ళలేక ఉంటారు కొంతమంది. కొడాలి నాని ఎందుకంటే అతను వాళ్ళకి దారులు పులి మేక ఆటలో గళ్ళు కట్టేసినట్టు అతను ఎక్కడికి వెళ్ళటం లేకుండా నోరుతోటి వాళ్ళ నోరు వల్ల, వాళ్ళ నోరు జబ్బు వల్ల వాళ్ళని ఇంకెక్కడికి లేకుండా వాళ్ళని గొయ్యి తీసి కప్పెట్టేసాడు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు మిగులుతారు. అంటే పోయిన వాళ్ళు పోగా మేజువాడి బృందం మిగిలింది అంటారు కదా, అలాగే వాళ్ళు మిగులుతారు. వీళ్ళు ఇంకా కొంచెం కాంగ్రెస్ పట్ల అభిమానం, వైఎస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం ఆగర్భ శత్రువులుగా భావించే వాళ్ళు ఉంటారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ, తెలుగుదేశం పార్టీ పసుపు వర్ణాన్ని భరించలేని వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్లో స్వగృహ ప్రవేశం చేస్తారు. వీటితో పాటు వాళ్ళకు పోలేరు బాబు బాగానే ఉందని. ఇంకోటి ఏంటంటే మెయిన్ వైసీపీ ఒక శిథిల గృహం, శిథిలాలయంగా అన్న నేను. శిథిలాలయం అన్న ఆలయం కాదు ఎప్పుడున్నది, శిథిల గృహం హంటెడ్ హౌస్, దెయ్యాల పంపులు ఎవడుంటాడండి? వాళ్ళు అది కూలిపోతారు బాబు రేపు అంటే, నువ్వు ఎప్పుడు అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చెప్తారు, రేపు వద్దని కూలిపోతాయా, ఖాళీ చేసేయండి అని చెప్తారు కదా, పురాతన భవనం శిథిలమైపోయిందని. అలాంటి హెచ్చరికలు వస్తున్నాయి వాళ్ళకి ప్రజల నుంచి. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అసంఘటిత కార్మిక రంగం, ఎలైట్ పీపుల్, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాలు కూడా మీ పని అయిపోతారా బాబు, రేపు కూలిపోతారా బాబు అని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలంతే వాళ్ళకి ఆ హెచ్చరికలు తీసుకుని ఇంట్లోంచి ఎప్పుడు పారిపోదామని చూస్తున్నప్పుడు ఇతను వెళ్ళిపోమన్నాడు కొంతమందిని. సరే నీకు దండరా బాబు అని పోతున్నారు వాళ్ళంతా. వీళ్ళందరికీ స్వగృహ ప్రవేశం. సరే ఆ ఇల్లు ఎందుకు, మనకు మన ఇల్లు ఉంది కదా అని చెప్పి పోతున్నారు అంతే. కాంగ్రెస్కి ఆ రకంగా కొంచెం పని జరగచ్చు. షర్మిల గారు వల్ల, షర్మిల గారు రాకపోయినా పని జరుగుద్ది, కానీ షర్మిల గారు రావడం వల్ల షర్మిల గారికి ఆ క్రెడిట్ దక్కొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్, అందరికన్నా ఎక్కువ అడ్వాంటేజ్ ఆలోచించాల్సింది ఏంటంటే, జనసేన టీడీపీ పొత్తులో ఉన్నారు కన్ఫర్మ్. అది తిరిగిలేని అలయన్స్. వాళ్ళ వల్ల వైసీపీ పార్టీ ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా పోద్ది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా పోటీలో ఉంటుంది. వీళ్ళందరినీ ఇప్పుడు ఈయన వద్దనుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంతమంది ఉంటారు కదా వాళ్ళ నాయకులుగా, వాళ్ళ వెనకాల క్యాడర్ ఉంటారు కదా, వాళ్ళందరూ కాంగ్రెస్లో పోయి పోటీ చేస్తే ఈయనకి 1% లేదా 2% బొక్క పెట్టిన వైసీపీకి అది క్లియర్గా అడ్వాంటేజ్గా ఈ అలయన్స్కి, టీడీపీ జనసేన అలయన్స్కి అడ్వాంటేజ్ అవుద్ది. ఆల్రెడీ 30 లక్షల తేడా గత ఎన్నికల్లో టీడీపీకి వైసీపీకి. ఇప్పుడు ఏకంగా కోటి ఓట్ల తేడాలో ఉన్నారు. చాలా దూరంగా ఉన్నారు వైసీపీ, అన్ని వర్గాలు దూరం అవటం వల్ల. ఆ ఉన్న వాళ్ళ నుంచి కూడా ఈ కాంగ్రెస్ లాగేసుకుంది అనుకోండి మైనారిటీ క్రిస్టియన్ ఓట్లని. జగన్మోహన్ రెడ్డి గారు గట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అదేంటి, ఒకవేళ బీజేపీ అలయన్స్లో ఉన్నా కానీ టీడీపీ జనసేనకి వాళ్ళకి మనం నష్టం వస్తుంది అనుకుంటున్నాం. ఆ నష్టాన్ని ఈ షర్మిల గారు కాంగ్రెస్లో రావటం వల్ల, ఈ మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవ్వటం వల్ల ఆ నష్టం భర్తీ అవుద్ది వాళ్ళకి. అలాగా వాళ్ళకి అదొక అదృష్టం. కాంగ్రెస్కి లాభం ఏంటంటే, మరి ఒకవేళ అలయన్స్ అయ్యి వైసీపీకి ఓట్లు తగ్గి విజయం కూటమి ఖాయమైనా మరి బీజేపీ మా ఆగ్రహం పోదు కదా జనాలకి. ఆ ఆగ్రహం ఇప్పుడు బీజేపీ నిలబడిన చోట కాంగ్రెస్ టికెట్లు నిలబడ్డారనుకోండి, పొత్తులో సీట్లు కొన్ని వస్తాయి కదా వాళ్ళకి, ఎంపీ 1-2 ఎంపీలో లేకపోతే 5-6 ఎమ్మెల్యేల చోట నిలబడతారు బీజేపీ వాళ్ళు. ఆ నిలబడిన చోట వీళ్ళు బీజేపీకి ఓటు వేయకూడదు అనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ పడతారు. టీడీపీ ఉండదు ఓటేద్దామంటే అక్కడ బీజేపీ ఉంటుంది కూటమి తరఫున. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకూడదు, బాబోయ్ అని చూస్తూనే భయం వేస్తుంది అనుకుంటారు. అటువంటి అప్పుడు కాంగ్రెస్ కనపడుద్ది, ఆ కాంగ్రెస్కి పడతారు. అంటే కాంగ్రెస్కి లక్కీగా వాళ్ళకి కొన్ని సీట్లు ఓట్లు అయితే గణనీయంగా పెరుగుతాయి, కొన్ని సీట్లు కూడా రావచ్చు. ఫలితాల పట్టికలో మనం సీట్లు చూస్తాం ఈసారి కాంగ్రెస్, కానీ అధికారం కూడా ఇది ఒక అవకాశం వాళ్ళకి. ఇదంతా కూడా ఈ మార్పుల వల్ల. దీనికి ఒక ఏడాది అడ్వాంటేజ్ ఏంటంటే, కర్ణాటకలో కాంగ్రెస్కి వెళ్ళటం, తెలంగాణలో కాంగ్రెస్కి వెళ్ళటం, రాహుల్ గాంధీ గారి పాదయాత్ర వల్ల రాహుల్ గాంధీ గారి పట్ల సానుకూలత ఏర్పడటం, వాళ్ళు మేము ప్రత్యేక హోదా ఇస్తాము, మేము విభజన హామీలు నెరవేరుస్తాం, మీరు మాకు మీరు ఓట్లేసిన ఓటు అయిపోయినా మేము కేంద్రంలో అధికారం వస్తే ఫస్ట్ సంతకం దాని మీద పెడతా ఉంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు మమ్మల్ని మా మీదెక్కించుకోండి అప్పుడు చేస్తా ఉంటున్నారు. డిఫరెన్స్.
బీజేపీ వాళ్ళు ఏం చేస్తాం, మేము ఏది ఎక్కిన తర్వాత మేము చేస్తాం అంటారు. వీళ్ళు అలాగా మేము ఎక్కినాకపోయినా చేస్తాం బాబు అంటారు. ఈ డిఫరెన్స్ గమనిస్తారు ప్రజలు. పైగా రాహుల్ గాంధీ గారిని, మోడీ గారిని పోల్చి చూసుకుంటారు. దేశం అంతా అలాగనే ఉండే ఆంధ్రాలో మాత్రం ఎలా చూసుకుంటారంటే రాహుల్ గాంధీ గారు నిరాడంబరంగా కనపడతాడు, నిష్కల్మషంగా కనపడతాడు. ఇతను నిష్కపటి, ఇతను అహంకారం లేదు, దురహంకారం లేదు, అతిశయం లేదు, ఆడంబరం లేదు. అట్ ది సేమ్ టైం మోడీ గారిని చూస్తే ఇవన్నీ రెట్టింపు ఉన్నాయండి. ఇవన్నీ చూసేటప్పటికి ముద్ర వాళ్ళు మనకి ఇతనే బెటరు, మంచివాళ్ళ ఉన్నాడో అనుకుంటారు రాహుల్ గాంధీని. పైగా కాంగ్రెస్ మూలాలు అంటే మధ్యలో అలిగేరు, కోపం వచ్చింది, మాకు అన్యాయం చేసామన్నా ఆగ్రహం ఉన్నా కానీ కాంగ్రెస్ మూలాలు అలా దిగబడిపోయి ఉన్నాయి కదా. అవి ఏళ్ళ రూపంలోనే, వైసీపీ రూపంలోనే, ఏ రూపంలో అలా పెరుగుతూ ఉన్నాయి ఆ మొక్కలు. ఇంగ్లీష్ తుమ్మలాగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇంగ్లీష్ తుమ్మలాంటిది. ఇంగ్లీష్ తుమ్మ అంటే తెలుసా? ఆ ఇంగ్లీష్ తుమ్మ చాలాకి కంచెల కింద వేస్తూ ఉంటారు. ఆ పక్కన ఉన్న మొక్కలన్నీ నీళ్లు ఇదే పీల్చేసుకుంటుంది, ఏ మొక్కలు పెరగకుండా. అలాగది దానికి చావు ఉండదు, ఆత్మలాగా దానికి చావు ఉండదు. కాబట్టి ఇది ఏదో రూపంలో దెయ్యంలాగా అలా బతికే ఉంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీని బతికించిన ఘనత ఖచ్చితంగా మోడీ గారు దొరుకుతుంది. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలో తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతుంది. ఇదంతా జరగబోయేది, ఇది వాస్తవం ఉంది. కాబట్టి మనకు దేశం అంతా కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు మన ఆంధ్రాలో గెలిపించారు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది మనది. ఏది రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. కాబట్టి ఏదన్నా సాధ్యమే. అయితే అధికారంలో రావడం ఇప్పుడే సాధ్యం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అధికారంలోకి రాగలిగినది పార్టీ తెలుగుదేశం. అర్జెంటుగా ఈ రాష్ట్రానికి గాయపడి ఉంది, దీనికి సత్వరం చికిత్స అవసరం, ఉపశమనం కావాలి. నొప్పులు వచ్చేస్తాయి, భరించలానంత నొప్పి ఉంది, దానికి సత్వర ఉపశమనం కావాలి. ఆ ఉపశమనానికి మంచి ఔషధం, మందు కావాలి. ఆ ఔషధం చంద్రబాబు అని భావిస్తున్నారు వాళ్ళు. కాబట్టి అర్జెంటుగా చంద్రబాబుని తెచ్చుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఇక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.